హల్లా హల్లా కేరళ హల్లా హల్లా హైరల్ల ఏమిటయ్య ఈ గోల ఎందుకయ్య విలేల మనిషికి రకరకాలుగా నజీబు రాస్తామే మళ్ళా గరిగా కుదరతామే మళ్ళా ఒకడిని పక్క ఒకడిని చేస్తావు ఒకడో బొక్క ఒకడిని చేస్తావు గారడ చేస్తామే మళ్ళా బలక మత్తు చేస్తామే ఇలా ఒకడా పక్క వకీలు చేస్తావు ఒకడా పక్క ఫకీరు చేస్తావు ఎన్ని నోములో నోజామల్లా ఎన్నో పూజల తేజామల్ల నీవు బిచ్చిన బిడ్డను కాస్త మరలా తీసకపోడు వచ్చేటప్పుడు పట్టకు రాడు పోయేటప్పుడు ఎత్తుకపోడు మూడు నాళ్ళవి మొక్కుల కోసం ఏ నాలెందుకు మోసాలెందుకు సబ్కి సలాం మహారాజ్ నాది బేటా కొరకు పెద్ద పెద్ద పట్టణాలు కనుక పల్లెలు కనుక పట్టణాలు తిరణాలు కనుక తీర్థాలు కనుక ఈ అల్లా చోట్ల తిరిగి తిరిగి ఇసుకు చెందా మహారాజ్ అరే వెనుక తిరిగాం ముందు తిరిగాం ఎటు వాళ్ళుకుంటాడు తిరిగాం మహారాజ్ అరే మాది బేటా కొరకు మహారాజ్ అరే మొదల పైకి పోతారు తప్పిపోయాడు మహారాజ్ అరే చెప్తా ఇంకా మహారాజ్ బేటా జాడ తెలియక నేను తిరిగి తిరిగి ఒడిచెడితే జాడ తెలియక నేను తిరిగి తిరిగి ఒడిచెడితే కనిగిరి కల్లా కత్త కాజీపేట కంబాము కనిగిరి కల్లా కత్త కాజీపేట కల్లా కత్త తిరిగి తిరిగి ఒడిచెడితే వినకొండ దొనకొండ నడుమ గజ్జల కొండ వినకొండ దొనకొండ నడుమ గజ్జల కొండ నడుమ గజ బేట జాడ తెలియక నేను తిరిగి తిరిగి ఒడిచెడితే చీరాల పేరాల ఎదల పూరి అల్లా మంద
महाराज बेटा ने दूसरा महाराज अम्मा दूसरा अय्या दूसरा बाबू दूसरा मेरो दूसरा जपने महाराज बोलो बोले देगी बोला की पोये पल्ला पल्ला देगी पोला चिल्ली पोये दारी कट्टंग पड़कुना अरे नानी हाथ की पटको हाथ के పొట్ట మీద దిక్కంటే పేగులు అలా తిని యాత్కి నేను పట్టుకునేదండి हाथ की अरे नानी हाथ को पटको నోటితోటి మాట్లాడు ఏంది నువ్వు అనేది ఆత్కంటే ఏంది अरे मादी बादला शेरा भाई छई ఓహో అంటే చెయ్యి పట్టుకొని లేమంటావు अच्छा महाराज చెయ్యి సాయిబు సాయిబు ఏ ఊరు బండి సరే కాని దానికి అట్టక పడుకున్నావేంది अरे कान रे बे इंतला मनिषिनी కానిచ్చేదేంది अरे दीనికి अरे दीనికి దేనికి अरे दीనికి చూడు మహారాజ్ పెట్టిస్తా కరెంట్ ఆడ దీనికి చూసేదే సాయిబు अरे दीనికి మహారాజ్ ఓహో అయినా పైన టోపీ కింద గడ్డం ప్యాంట్ అంటావు अच्छा మహారాజ్ సరే అయితే ఎక్కడ పోతున్నా నవాబ్ గారు ఇక్కడ పడుకున్నాను కదా అరే నాది కడుపు పోయింది మహారాజ్ ఏం పోయింది అరే కడుపు పోయింది మహారాజ్ మీడియాలో మన కడుపుని వదిలి కడుపుని చేయరు ఆడవాళ్ళ కడుపులకు హాస్పిటల్ తిరిగి వెళ్ళాడుతున్నారు నాయన నీ కడుపు అసలు కడుపు చేసిన ఎవరు కిలారనట్టు ఆయన రెండు శవాల సందు పుట్టిన మొహం ఆయన చేస్తారు ఉండగా ఆయన నూరుకునేది సరిపోతుంది కానీ కడుపు పోయేదే సాయిబు అరే అరే కడుపు నుండి బిడ్డ పోయాడు మహారాజ్ పోయాడా వచ్చా మహారాజ్ పోయాడు అనమాట పోయినాడు ఎట్టొస్తాడు సచ్చినాడు ఎట్టొస్తాడు అరే నీ గీసావు నీ అయ్యి గీసావు నీ ఎవ గీసావు అరే నాది కడుపు పోయిందంటావు మహారాజ్ సాయిబు పోయాడు అని అంటుంటే చచ్చిపోయాడు అనుకున్నా అరే కడుపును బిడ్డ వెళ్ళిపోయాడు మహారాజ్ ఓహో అంటే అలిగిపోయాడు అన్నమాట వచ్చా మహారాజ్ వాడు ఎప్పుడు పోయాడు అరే పోయి 3 మాసాలు ఎతకబట్టి 6 మాసాలు బాధ ఎట్రా కంటికి నేను ఎట్టగానే వస్తాను ఎట్లయితే మళ్ళా చెప్పు అరే పోయి 3 మాసాలు ఎతకబట్టి 6 మాసాలు ఇదే అరతక్కలో వచ్చింది మెంటలో వచ్చింది పొడుగుబాటు 3 నెలలు ఏంది నువ్వు వెతికేది 6 నెలలు ఏంది సాయిబు అరే గుర్రం మగం పట్టుకుందిరా అరే పొగులకు 3 రాత్రి 3 కాలు చూడు మహారాజ్ ఓహో అంటే రెయ్యకి రాని కూడా లెక్కట్టుకున్నాడు అనమాట మహారాజ్ ఎక్కడెక్కడ తిరిగా చెప్తా ఇనుక మహారాజ్ అరే కింద నీళ్ళు పోతే పైన బండి పోతే మహారాజ్ కింద ఏం పోతే అరే నీరు ఓహో అంటే కింద నీళ్లు అచ్చా మహారాజ్ పైన ఏం పోతే పైన బండి పోతే మహారాజ్ అంటే ఏ ఊరు అది అరే అక్కడ కొండ ఉంది చూసా మహారాజ్ కొండ మహారాజ్ కొండ ఓహో కొండ అరే కొండ మీది అమ్మ లేదు అచ్చా మహారాజ్ ఈ సగం మేసలు తెలుసు మా అమ్మ 2010లో తెచ్చింది నేను అర్థంకులు నాటకం చెప్పేటప్పుడు అరే మీది మతకి మీకు అమ్మ లేదు బండి చక్రం తగిలించుకొని ముక్కుకి ఓహో కాదు కనకదుర్గమ్మ అమ్మవారు అచ్చా మహారాజ్ అక్కడ పోయావు విజయగాడ అది గిరిగాడ కాదు స్వామి విజయవాడ ఓహో అదే
అక్కడికి అడిగాం మహారాజ్. అడిగా అదే మహారాజ్. అక్కడ పూజారులు పనులు ఉంటారు కదా, నువ్వు అడిగేది ఎందుకు? అరే అడిగారా బాకో బాట్కో ఆ. సాయిబో. అరే మాది భాషలో పెద్ద మనిషి అంటాం. ఓహో, అంటే నీ భాషలో పెద్ద మనిషి అని లెక్క. అచ్చా మహారాజ్. సరే, తర్వాత ఎడిపోయా? అరే అక్కడ ఉంది కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ ఉంది మహారాజ్. 7 కొండలు కదా సాయిబు, 7 కొండలు. అరే అక్కడ మీది మఠానికి మీది అయ్యలేడు. అయ్యా అచ్చా మహారాజ్. సరే, ముఖం తీసుకున్నాం కూడా. మైకు పచ్చివాత వచ్చి 10 లక్షలు డబ్బులు నుంచి సచ్చిండు మా అమ్మ కంటే ముందే. మై వరకు కావాలా? మై ఉండేదే సాయిబు. అరే మీది మతానికి మీకు అయ్యలేడు, 3 పంగనామాలు పెట్టుకోవాలి. మైగా సాయిబు 7 కొండలు వెంకటేశ్వర స్వామి. గచ్చ మహారాజ్. వచ్చా అక్కడ అడిగాం మహారాజ్. ఆడగడిగేదేను సాయిబు, కడిగేదేను సాయిబు. అరే అక్కడ చూసాం మహారాజ్. ఓహో, అంటే అక్కడ అడిగా అన్నమాట. అచ్చా మహారాజ్. నువ్వు కడిగావని అర్థం కాదు, అడిగాననేది అర్థం కదా. అక్కడ కాల లేదు ఆమె తర్వాత అరే అక్కడి నుంచి ఇక్కడ పడ్డావు, నీది కంటిగా పడ్డావు మహారాజ్. అరే నాది చిన్న బుల్లి వట్ట ఉందిగా. ఏమట? అరే బుల్లి వట్ట, బుల్లి వట్ట. మా ఊరి సంగతి నీకు తెలియదు, ఊరు దాటిందా కొడతా చదువుతున్నా. అరే అయ్య మాకు లేదట్టుకుందా బాయ్. ఏంది అసలు లేదు, అసలు లేదేం సాయిబు. అరే బుల్లి వట్ట మహారాజ్, బుల్లి వట్ట, బుల్లి వట్ట. నీకు దండం పెడతా, బుల్లెట్ కాదు నాయన, బుల్లెట్. అచ్చా మహారాజ్, అచ్చా మహారాజ్. నిన్న ఒకడు పోయింది ఆ బుల్లెట్ వేసుకొని. అరే అది ఉండబట్టే ఇన్నూరు తిరిగింది. అవునా? అచ్చా మహారాజ్. ఆ తర్వాత ఎట్టిపోయా? అరే పొద్దున్నే 80 కొట్టోడికి. అరే నాది ఈ జిల్లాలకే పేరు మహారాజ్. అందుకని తుప్పు పట్టిపోయింది. అరే నాది బండి ఎగతాలు చేస్తావు. ఏంటది? నాది బండి ఎగతాలు చేస్తావు, ఈ జిల్లాకే పేరు బాయ్. నీ జిల్లా? అరే దాని మీద పెద్ద పెద్ద వ్యాపారాలు చేసాం బాయ్. అచ్చా మహారాజ్. బంగారం. అరే చుట్టి వ్యాపారం మేము చేస్తాం. అరే లక్ష వ్యాపారం చేయమంటావు మమ్మల్ని పట్టుకొని. అచ్చా మహారాజ్. అరే అరే ఉల్లి పట్టు, ఎండి పట్టు. ఇల్లు పొట్టి వ్యాపారం చేశా. అరే ఉల్లి పట్టు వ్యాపారం చేసాం. ఉల్లి గడ్డలు కూడా కాదు, ఇటు పొట్టు అమ్ముకునేవాడు. అరే దాంట్లో ఏమొచ్చింది మహారాజ్? మొన్న సుడి గాలి వచ్చింది చూసావు? సుడి గాలి అది లోడ్ చేసి తీసుకుపోయి అక్కడ పెట్టేకి సురసపోయింది మహారాజ్. వైలాన్ తుఫాన్ వచ్చింది చూసావు మొన్న? లోడ్ చేసి అక్కడ పెట్టే బ్రిడ్జి మీద. అచ్చా మహారాజ్. వాడు ఎక్కనీక ఈడమ్మనీక సరుకు తిరుగు. ఏంది ఎవరు? అక్కేంది అమ్మేంది నట్ట నడువులోకి వచ్చి ఏంది ఎవరు? అరే రుసువులేంది బస్సు ఎక్కనీక, టికెట్లేంది వాడు కొట్టనీక. ఓహో, అంటే బస్సు ఎక్కనీక అక్కడ అమ్ముకోనిక. ఆ తర్వాత ఏమైంది? అరే ఇది లాభం లేదని అరే రైతుల వ్యాపారం పెట్టాం మహారాజ్. రైతులు అచ్చా మహారాజ్. అరే నిప్పు పెడతాం మహారాజ్. అరే వ్యాపారం రా బాయ్, వ్యాపారం. అచ్చా మహారాజ్. అచ్చా దాంట్లో ఏమన్నా వ్యవహారం అంత దొరికింది మహారాజ్. ఏంది? అరే లాభం మహారాజ్. ఓహో, అంటే కొద్దిగా దొరికింది మహారాజ్. దాని మీద ఆపావా? అరే అట్లా ఆపుతాం మేము. ఏం చేసా? అరే లింగిలికి పెట్టాం మహారాజ్. ఈ ఏడాదిని పెడతాడు, లుంగిళ్ళు పెడతాడు, రైతుల్లో పెడతాడు. ఏడాదిని లుంగిళ్ళు లింగిళ్ళకి అయితే లేచింది మహారాజ్, లేచింది. ఏంది ఇది? అదే వ్యాపారం, లాభం కొద్దిగా లేచింది మహారాజ్. ఆ తర్వాత ఏం చేసా? అరే ఊరుకుంటాం. ఊరుకో. అరే లంగాలు పెట్టా మహారాజ్. అరే లంగాలు వ్యాపారం పెట్టా. లంగాల్లో పెట్టా. అచ్చా మహారాజ్. పెడితే అది ఎట్టుంది? అరే ఏముందా మహారాజ్, తప్పని అనిగిపోయింది మహారాజ్. ఎలబడ్డా పెడితే అట్లే ఉంటుంది. అదే కదా సాయిబు. ఆ తర్వాత ఏం చేసా? ఆగిపోయింది. సరేగానే అదే నాది నవాబ్ పీకే సాహిబు. అందుకని పక్క నుంచి పీకే సాయిబా. అరే పేరు రాబా పీకే సాహిబు. పీకే సాయిబా, పీ సాయిబా? పీకే సాహిబు. పీకే పైన ఏ ఊరు? అరే మిడి మాలం.
అచ్చా మహారాజ్ మిడియాలు ఏడలేదు. ముడిమాల అనే గ్రామం ఉంది. అచ్చా మహారాజ్ ముడిమాల. ఓహో ముడుమాల. నీ కుమారుని పేరు ఏం పేరు? అరే నాది కుమారు సిద్ధి మహారాజ్ సిద్ధు. అచ్చా మహారాజ్ ఎక్కడ మహారాజ్? ఎక్కడ మహారాజ్? చూస్తే శక్తి ఏమిస్తా? అరే నీకు దుడ్డు ఇస్తాం. ఏ దుడ్డు? అరే దుడ్డు దుడ్డు ఏ దుడ్డు ఇచ్చేది? మాకు ముందు ఉంది పీకి 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 పీకి. నీ కొడుకు చూపిస్తే నువ్వు పీకిస్తా. పీకిచ్చేదే సాయిబు. నీ నమ్మి నేను ఎక్కడ నాకు భయం. అరే గట్టిగా పట్టుకో మహారాజ్. ఏం పట్టుకోమంట? అరే జట్కా 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 ఎక్కువ ముందరంత కూర్చో. అరే ఈ ఏడబడ్డాడ్రా. అరే నువ్వు పట్టుకోలా? అరే కూర్చోరా కూర్చో కూర్చో. అచ్చా మహారాజు నువ్వు లేట్ అయిపోతే నేను మళ్ళీ టైం ఉంది నాకు. నువ్వు వెనకాల ఎక్కాల్సి ఉంది. నిమ్మకాయలు కోసుకోవాలి నువ్వు ఎక్కువ. అరే ఈ ఏడబడ్డాడ్రా నాయన. అరే ఇడు బెండకాయ మొఖముడు. ఇడు బెండకాయ మొఖముడు. ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు అయిపోయింది.